ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం 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 అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం పద్మవ్యూహం 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 ప్రేమ్కి సరసు ఉన్నదున్నట్టుగా ఏమీ దాపరికం లేకుండా తను గర్భవతినన్న విషయం చెప్పేసిందా? అప్పుడు ప్రేమేమన్నాడో తెలుసా? ఏమన్నాడు? తనని హత్య చేయాలని చూసిన వాడి కొడుకు సరస్సు గర్భంలో ఉన్నాడని తెలిసి ఆమెను కూడా అసహించుకున్నాడా? సరస్సుకి తన జీవితంలో స్థానం లేదన్నాడా? అనే ఉంటాడు. ఇదంతా అమాయకురాలి బతుకులో నిప్పులు పోయడానికి వచ్చిన ఉపద్రవం శారదా. నీ సుపుత్రుడు తను జైలుకు వెళ్ళినా కూడా సరస్సుని ప్రశాంతంగా బతకనివ్వడం లేదు. లేదండి, ప్రేమ్ మీరు అనుకున్నట్టుగా ఏమీ అనలేదు. అతన్ని చూస్తే అటువంటి కొడుకు నా కడుపున పుట్టలేదే అని బాధ కలిగింది. ఆ అబ్బాయి చాలా గొప్పవాడు, ఉన్నతమైన సంస్కారం కలవాడు. సరస్సుని తను సంపూర్ణంగా స్వీకరించానని, ఆమె కడుపులో ఉన్న బిడ్డను కూడా ప్రేమించగలనని, ఆమె అబోర్షన్ చేయించుకొని తల్లయ్యే అర్హత పోగొట్టుకోనక్కర్లేదని అన్నాడు. నిజంగానా? ప్రేమ ఆ విషయాన్ని ఇంత మామూలుగా స్వీకరించాడంటే అతను నిజంగా దేవుడే శారదా. అవునండి. ఇప్పుడు చెప్పండి, సరస్సు కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద నాకే అధికారం లేదా? వాడు నా మనవడు కాడా? మమకారం చూపించడం తప్ప అధికారం చెలాయించే హక్కు మనకు లేదు శారదా. నువ్వు ఈ విషయం పదే పదే ప్రేమ ముందు అనడం కూడా అంత బాగుండదు. ఇకపై సరస్సును కలవద్దు. అదేలాగండి? వాడు మన రక్తం, మన వంశాంకురం. నేను చూడకుండా సరస్సుని కలవకుండా ఎలా సాధ్యం? నిజం చెప్పండి, ఈ వార్త మీకు మాత్రం సంతోషం కలిగించలేదా? ఊళ్ళో ఉన్న 1000 మంది పిల్లల్ని ముద్దాడినా మన సొంత మనవణ్ణి ముద్దాడిన అనుభూతి వస్తుందా? మీలో మాత్రం మమకారం లేదు. ఎందుకు లేదు? అసలు కన్నా వడ్డీ ముద్దు అన్న సామెత ఊరికే రాలే శారదా. నిజమే, ఆదర్శకి చిన్నప్పుడు అనురాగాన్ని అందించలేకపోయాననే బాధ ఇప్పుడు ఆ చిన్నారి బాబుని ఎత్తుకుని
తీర్చుకోవాలనిపిస్తోంది. కానీ ఎలా? అతను మరో తండ్రి కొడుకు. ప్రేమ్ ఎంత మంచివాడైనా అతనికి సరస్కి పుట్టేవాడు ఆదర్శ్ బిడ్డ అని మనం గుర్తు చేయడం భావ్యం కాదు. అతని మంచితనాన్ని దుర్వినియోగం చేసుకున్నట్టవుతుంది. ఏమోనండి, నాకు మాత్రం ఇంత దుఃఖంలో కూడా ఇదో ఉపశమనంగా అనిపిస్తోంది. ఆదర్శ్ కూడా ఈ వార్త విని చాలా సంతోషించాడు. ఏమిటి? ఆదర్శ్కి ఈ విషయం చెప్పావా? ఎంత పని చేసావు శారదా, అసలు చెప్పకూడదే వాడికి. అదేమిటండి, వాడు తండ్రి కాబోతున్నాడని వాడికి చెప్పడం కూడా తప్పెలా అవుతుంది? అయ్యో, ఇంత మతి లేకుండా ఎందుకు చేసావు శారదా? చెప్పే ముందు కనీసం నాతో ఒక్క మాట అయినా అనుంటే ఎంత బాగుండేది. ఇప్పుడు ఈ విషయం తెలిసాక రేపు వాడు బయటకొచ్చి ఆ బిడ్డ మీద సరస్సు మీద మళ్ళీ దౌర్జన్యం చేస్తే మనం ఏం చేయగలం చెప్పు? ప్రేమ్ లాంటి ఉత్తముడికి నువ్వు చేసే ఉపకారం ఇదా? ఈ వార్త తెలియగానే సంతోషంతో మొదట వాడికే చెప్పాలనిపించి వెళ్ళిపోయానండి. ఇంత దూరం ఆలోచించలేదు. నీ మానసిక స్థితి నేను అర్థం చేసుకోగలను శారదా. నువ్వు పొందుతున్న ఆనందం సహజమే. నేను ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నాను. కానీ ఆదర్శ్ సంగతి తెలిసి కూడా నువ్విలా తొందరపడడం నాకు నచ్చలేదు. ఇంత బాధలోనూ ఒక విషయం మీకే తెలియకుండా మీ నోట్ నుండి బయటికొచ్చేసిందండి. అది నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఏంటది? ఆదర్శ్ జైలు నుంచి బయటికొస్తాడన్నారు. వాడి బిడ్డ మీద మీకు ప్రేముందన్నారు. ఎందుకుండదు శారదా? ఆదర్శ్ నా రక్తం కాదా? వాడు జైలు నుంచి బయటకొచ్చాక మంచివాడిగా మారాలని, అందరిలా ఆనందంగా జీవించాలని నాకు మాత్రం ఆశ ఉండదా? చాలండి, ఈ మాత్రం మంచిగా మీరు మాట్లాడితే నాకంతే చాలు. వాడికిప్పుడు కావాల్సింది కన్న తండ్రి శాపనార్థాలు కాదు, ఆశీర్వాదాలు. హాయ్. బిజినెస్ ఎలా ఉందండి? ఓకే, నో ప్రాబ్లం. నాకు కూడా చెప్పకూడని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? లేవే. ఏ? ఏదైనా డబ్బు ఇబ్బందా? అలాంటిదేం లేదే. ఎందుకలా అడుగుతున్నావు? మీ అమ్మగారిని డబ్బెందుకు అడిగారు మరి? మా అమ్మనా? అవును, అమెరికా నుండి అత్తయ్య గారు ఫోన్ చేశారు. ఫణీంద్ర డబ్బు కావాలని అడిగాడు. ఇంతకు ముందు ఒకసారి పంపించాను, మళ్ళీ అడుగుతున్నాడు. బిజినెస్ సరిగ్గా సాగడం లేదా అని అడిగారు. ఓ అదా. బిజినెస్ అన్నాక డబ్బంతా ఎక్కడో చోట స్టాక్ అయిపోతుంటుంది. ఒక్కోసారి అడ్జస్ట్ అవడానికి అలా తెప్పిస్తుంటానంతే. నువ్వేం లేనిపోని ఊహించుకొని వరి అవ్వకు. ఏమండి, నాకు ఈ మధ్య ఎందుకో దిగులుగా ఉంటుంది. ఎందుకు రేఖా? మీరు ఫ్రాంక్నెస్ని ఇష్టపడతారని తెలిసినా, ఏ విషయం దాచిపెట్టరని తెలిసినా, నాకు తెలియకుండా ఏదైనా ప్రమాదం ముంచుకొస్తుందేమో అని భయంగా ఉంది. అలాంటిదేం జరగదు. అనవసర భయాలేం పెట్టుకోకు. ఏంటి ఒళ్ళు పొగరెక్కిందా? నా ఒళ్ళు కాదు, తామరొళ్ళే మాడిపోతున్నట్టుంది. పాపం సహజమే, మనసొక చోట తనువొక చోట అని. అవును వంశీబాబు గారు, ఇంతకీ తామరు ఏ ఇంటికి వెళ్తున్నట్టు? ప్రీతం ఉండే ఇంటికే లేక చిత్రం ఉండే ఇంటికే? నీకు ఇతరుల ప్రైవేట్ విషయాల్లో జోక్యం చేసుకోవడం తప్ప వేరే పనేం లేదా? అదేంటి బాబు, అంత ఇంట్రెస్టింగ్గా ఉండే విషయాలు ఒగ్గేసి టికెట్ కొనుక్కొని ఏ సినిమాకో వెళ్తే ఏటి లాభం చెప్పండి? అయినా తొంగి చూడటం తప్పు అంటున్నారు కానీ తమరు నలుగురు తిరిగే ఆఫీసులో చిత్రమ్మతో పాత ప్రేమ కథలను తిరిగేయడం తప్పు కాదంటారా? ఈ విషయం మీ అమ్మగారికి తెలిస్తే ఆవిడ గారు అప్సెట్ అవుతారు.
ఆవిడ గారు అప్సెట్ అయ్యి ఇంట్లో మాట్లాడితే మీ ఆవిడ గారు అప్సెట్ అవుతారు. ఆవిడ గారు అప్సెట్ అయితే మీరు అప్సెట్ అవుతారు. ఇంతమంది అప్సెట్ అవ్వకుండా మీరు నన్ను సెట్ చేసుకున్నారనుకోండి, నేను అన్నీ సెటరేట్ చేసేస్తాను. ఏతంటారు? ఏతంటారు లేండి. ఇంత చెప్పాక నేను ఒకటంటే మీరు ఒకటి అంటారా? నా పిచ్చి గాని తెలివైనోళ్ళు, మంచి చాలాకీ అయినోళ్ళు. ఏమైనా నారీ నారీ నడుమా. ఒకసారి దిగు. దిగితే ఇస్తారా? మొత్తం 10 ఇచ్చేస్తారా? నీ ఇష్టం. ఇన్స్టాల్మెంట్ మీద ఇమ్మన్నా సరే, మొత్తం ఒకేసారి ఇమ్మన్నా సరే. ఒకేసారి ఇస్తే బాగుంటది. సరే. అయ్య బాబోయ్, ఇదేటండి ఇలా కొట్టేశారు? మొత్తం ఒకేసారి అన్నావుగా. అమ్మో, కళ్ళు బైర్లుగా మేసినట్టుందండి. ఎరా, నీ నీచమైన బ్లాక్ మెయిలింగ్కి లొంగి డబ్బిచ్చే చేతకాని వాళ్ళ కనిపిస్తున్నానా నీ కళ్ళకి? చంపేస్తా ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే. ఎక్కడికి వెళ్తున్నావు చిత్ర? వలస పక్షులు ఎక్కడికి వెళ్తాయి? ఎక్కడ తిండి నీడా దొరుకుతాయా అని వెతుక్కుంటూ వెళ్తాయి. మళ్ళీ ఉద్యోగ ప్రయత్నానికే. కారెక్కు. ఎక్కడికి తీసుకెళ్తారు? పోయినసారి లిఫ్ట్ ఇచ్చినప్పుడు ఏ ఆలోచన లేకుండా కొత్త జీవితం ఇవ్వాలనుకున్నాను. ఈసారి నా జీవితం ఎటుపోతుందో నాకే తెలియని పరిస్థితి. ఏం చెప్పంట? మిడిల్ డ్రాప్ అయినా పర్వాలేదులేండి. అదే మధ్యలో వదిలేసినా నేను వెళ్ళిపోగలను. సారీ చిత్ర, నీకు అవమానం జరుగుతుంటే చేతకాని వాళ్ళ చూస్తూ ఊరుకున్నాను. జీవితంలోనే కాదు, ఆఫీసులో కూడా నీకు స్థానం ఇవ్వలేని అసమర్థుడయ్యాను. మీరు పడుతున్న బాధ చూస్తుంటే మీ హృదయంలో నాకున్న స్థానం అలాగే ఉందనిపిస్తోంది. ఏ ఆడపిల్లకైనా ఇంతకన్నా ఏం కావాలండి? ఎంత పాజిటివ్గా ఆలోచించగలవు చిత్ర. జీవితం ఒక యుద్ధం అయితే మనం ప్రతినిత్యం పోరాడే సైనికులం. సైనికుడికి మామూలు మనిషికి తేడా ఏంటంటే సైనికుడు ప్రతిదీ ఛాలెంజ్గా తీసుకుని పోరాడతాడు. మామూలు మనిషి ప్రతిదాన్ని శాపంగానో వరంగానో భావించి అంగీకరిస్తాడు. నువ్వేం చదివావని ఇంత గొప్పగా మాట్లాడతావు చిత్ర? మా యూనివర్సిటీ డిగ్రీలన్నీ నీ ఆలోచన ముందు బలాదూర్. పుట్టగానే తల్లిపోతే, ఊహ తెలిసినాటి నుండి సవితల్లి చేతిలో అష్టకష్టాలు పడితే, వయసొచ్చాక ప్రేమించినవాడు మోసం చేస్తే, కట్టు గుడ్డలతో ఇలా మహానగరంలోకి వచ్చి పడితే ఎంతైనా జ్ఞానం వస్తుంది. కష్టాలు మనిషి జీవితంలో పైకెదగడానికి పెట్టే ప్రవేశ పరీక్షలు. కరెక్టే. ఏ కష్టం లేకుండా పెరిగిన మేము జీవితంలో ఘోరంగా ఫెయిల్ అవుతున్నాం. కాఫీ తాగెళ్దామా? కష్టాలను నంజుకుంటూ కాఫీ తాగదామా? నీతో ఉన్న కాసేపు వాటిని పక్కన పెడతాను, ఓకేనా? సరే పద.
హలో, నారాయణ. నువ్వు నారదుడివా? ఫోన్ తీయగానే నారాయణ అంటున్నావు. అబ్బా, నేను నారాయణ మేడం, రెస్టారెంట్ నుంచి మాట్లాడుతున్నాను. విషయం ఏంటో చెప్పు. అది కాదు మేడం, మీరు ఉన్న పళానా బయలుదేరి ఈ రెస్టారెంట్కి వచ్చేయాలి. అట్టే టైం లేదు. ఆలస్యం చేస్తే ఆశాభంగం అయిపోద్ది. మరి ఏ తిక్క తిక్కగా ఉందా? నేను నీతో రెస్టారెంట్కి రావాలా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తోందా? అయ్యయ్యో, అపార్థం చేసుకోకండి అమ్మా. ఇక్కడ మీ ఆయన ప్రియురాలు సెట్టా పట్టాలు వేసుకుని ఎంత ఉత్సాహంగా ఉన్నారో మీ కళ్ళారా చూపిద్దామని తొందరపడ్డాను. వెంటనే వచ్చేయండి అమ్మా. వంశీ ప్రియురాలితో రెస్టారెంట్లో ఉన్నాడా? అవునమ్మా, స్వర్గంలో ఉన్నాడు. అతనున్న స్థితి నువ్వే నాకు వర్ణించక్కర్లేదు. అబ్బా, నారాయణ అంటే బూతుమాట అయిపోయింది. స్వర్గం ఈ రెస్టారెంట్ పేరమ్మా. అమ్మా, అడ్రస్ చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. చెప్పు. అడ్రస్ చెప్పే ముందు మరి నా మామూలు సంగతే, అదే మీ ఆనందం కొద్ది. లంచవేగా, పారేస్తాలే. దానికి ఆనందం అనే పేరు ఒకటా? నా మొగుడు ఎవరితోనో తిరుగుతుంటే నేను ఆనందం కొద్దీ నీకు డబ్బు ఇవ్వాలా? నిన్ను చెప్పుతో కొట్టిన పాపం లేదు. ముందు అడ్రస్ చెప్పు. ఆ దేవుడనేవాడు ఫిక్షన్ రైటర్ అనుకుంటాను, లేకపోతే ఎందుకు ఇలా ఆడిస్తుంటాడు? అసలు దేవుడు అనేవాడు ఎలా ఉంటాడంటారు? ఎవరు చూశారు గనక? మీరిలా అంటే నాకు కథ జ్ఞాపకం వచ్చింది, చెప్పనా? నువ్వేం చెప్పినా బాగుంటుంది, చెప్పు. ఒక చిన్నపిల్ల బొమ్మ వేస్తుంటే వాళ్ళ తాతయ్య అడిగాడట, ఎవరి బొమ్మ వేస్తున్నావు అని. ఆ పాప దేవుడిది అందట. ఆయన నవ్వి, దేవుడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదుగా అన్నాడట. దానికి ఆ పాప వెంటనే, నేను బొమ్మ పూర్తి చేయగానే తెలుస్తుంది అందట. అది కాన్ఫిడెన్స్ అంటే. ఎక్సలెంట్. ప్రతి మనిషి తను చేసే పనిలో అంత విశ్వాసం చూపిస్తే సాధించలేనిదేముంది? ఋషులంటే అరణ్యాలలో ముక్కు మూసుకుని తపస్సు చేసి ఏదో సాధించేశాం అనుకునేవాళ్లు కాదు. ఈ జీవితంలో వచ్చే ఆటుపోట్లని బ్యాలెన్స్డ్గా తట్టుకునేవాడే ఋషి. ఇక్కడ మనుషుల కంటే అక్కడి మృగాలే నయం. అప్పుడే అలాంటి కన్క్లూజన్కి వచ్చేసారే? మృగాలు మనుషులా బ్లాక్మెయిల్ చేయవు, ఫోన్లు చేసి తిట్టావు, డిసిప్లిన్ లేకుండా మన ప్రైవేట్ మ్యాటర్స్ గురించి మాట్లాడావు. ఎదుటివాళ్ల అసహాయతని హేళన చేయవు. ముఖ్యంగా నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయంటే, ఏ నేనంటే ఇష్టం లేదా అని లాగి కుదిపేసి హెరాస్ చేయవు. మన ఇష్టానికి మనల్ని బతకనిస్తావు.